చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో మీరు ఎప్పుడు చూసినా ఎన్నికల ముందు ఏరు దాటకు ముందు ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న చందంగా ఆయన అధికారంలోకి వచ్చాక ప్రజల్ని ఎలా మోసం చేస్తాడో మనం ప్రతిసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు చూస్తూనే ఉన్నాం. ఈసారి మరింతగా పేర్లు అయితే చాలా సూపర్ గా పెట్టారు, శ్రీ శక్తి అని. కానీ శ్రీని దగా చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నాడు. ముఖ్యంగా బస్సుల విషయం తీసుకోండి. ఈరోజు 16 రకాల బస్సులు మన ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చే ముందు యాడ్ లో ఏం చెప్పారండి? ప్రతి బస్సులో కూడా మహిళ రాష్ట్రం అంతా కూడా తిరిగి దానికి ఫ్రీగా మేము అవకాశం ఇస్తాం, ఎవరైనా టికెట్ అడిగితే నా ఫోటో చూపించండి అన్నాడు. ఈ రోజు 14 నెలల తర్వాత ముక్కి మూలిగి ఫ్రీ బస్ ని ఓపెన్ చేశాము అన్నారు. ఎన్ని బస్సులకు ఇచ్చారండి? కేవలం 5 బస్సులకు ఇచ్చారు. ఆ 5 బస్సుల్లో కూడా లోకల్ గానే తిరగాలంట, ఎక్కడ వాళ్ళు అక్కడే తిరగాలంట, కానీ ఎక్కడికి వెళ్లకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోతల ప్రభుత్వాన్ని మరోసారి నిరూపించుకుంది. ఎందుకంటే మీరు అందరూ యాడ్స్ చూస్తుంటారు. తిరుమల, విజయవాడ, అన్నవరం, అలాగే సింహాచలం, శ్రీశైలం ఇలా పుణ్యక్షేత్రాలకు అన్నిటికీ కూడా మహిళలు ఫ్రీగా బస్సులో తిరగచ్చు అని యాడ్స్ ఇచ్చారు. అంటే భగవంతుల పేరు చెప్పి ఓట్లు దండుకొని ఈరోజు భగవంతుల్ని కూడా మోసం చేసే పరిస్థితికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రావటం చాలా దురదృష్టకరం. అండ్ రెండోది మీరు చూస్తే మేనిఫెస్టోలో మీరు ఎక్కడైనా కూడా పల్లె వెలుగు బస్సులోనే పంపిస్తాము, లేదా సిటీ దాంట్లో ఉన్న లోకల్ బస్సులోనే తిప్పుతామని చెప్పారా? ప్రతి బస్సులో మహిళ రాష్ట్రం అంతా ఎక్కడికి కావాలన్నా ఫ్రీగా వెళ్లొచ్చు అని చెప్పిన చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నాను. మహిళల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. పనికి మాలిన విషయాలకి నేనున్నాను అంటూ ముందరికొట్టలాగా వచ్చే పవన్ కళ్యాణ్ ఈ రోజు మహిళల్ని మోసం చేస్తుంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉండి ఎందుకు ప్రశ్నించడం లేదు, ఎందుకు నిలదీయటం లేదు? మీ మేనిఫెస్టోలో నువ్వు చంద్రబాబు నాయుడు కలిసే కదా సంతకం పెట్టారు, కలిసే కదా ఫోటో పోజులు ఇచ్చారు. మరి ఈ రోజు దాంట్లో ఉన్నవి చేయనప్పుడు మరి ఎందుకు ప్రశ్నించడం లేదు? సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు, సూపర్ ఫ్లాప్. సూపర్ 6 లోనే కదా ఈ శ్రీశక్తి కూడా ఉంది, ఫ్రీ బస్సు. మరి ఏం అమలు చేశారు? ఇన్ని కోతలు పెట్టి ప్రజల్ని మహిళల్ని మోసం చేసే విధంగా ముందుకెళ్తున్నారు. ఎంత దురదృష్టకరం అంటే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్లేదానికి కూడా ఫ్రీ బస్ లేదంట, శ్రీశైలంకి వెళ్లడానికి ఫ్రీ బస్ లేదంట లోకల్ వాళ్ళకి, అలాగే విజయవాడలో దుర్గమ్మ టెంపుల్ కి వెళ్లేదానికి లేదంట. ఏంటిది మరి? వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఎలా సూపర్ హిట్ సూపర్ 6 నాకు చెప్పాలి. ఈ సూపర్ 6 లో ఇంకా మీరు చూసుకుంటే మరి ఆడబిడ్డ అనేది 1500 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకి ఇస్తానన్నారు. ఈరోజు ఒక్కరికైనా ఇచ్చారా? ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల విలువ తెలుసుంటుంది, లేదా ఆడపిల్లకి మాట ఇస్తే నిలబెట్టుకోవాలన్న విషయం తెలుస్తుంది. ఆడబిడ్డ లేదు కాబట్టి ఆడపిల్లని గౌరవించాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడికి లేకపోవడం సిగ్గుచేటు. కానీ పవన్ కళ్యాణ్కి ఆడపిల్లలు ఉన్నారు కదా, మరి ఆయన ఆలోచించాలి కదా. ఒక ఆడబిడ్డకి మనం ప్రామిస్ చేసి అది చేయకపోతే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు, ఎంత హర్ట్ అవుతారు, అది తప్పు అనేది ఆయనకు తెలియాలి. ఆయనన్నా చంద్రబాబు నాయుడుకి చెప్పాలి, ఆయన చెప్పడు. సో ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా మహిళలు బాగా తెలుసుకుంటున్నారు. జగనన్న మహిళలకి సొంత తోబుట్టులాగా ఒక అన్నగా అండగా ఉండి ఇంటి పట్టాల నుంచి ఇళ్ల నుంచి వెల్ఫేర్ స్కీమ్స్ మొత్తం, చేయూత గాని, ఆసరా గాని, అలాగే తల్లికి వందనం కానీ చెప్పింది చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం కూడా బటన్ నొక్కితే ఒకేసారి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ పడేవి. కానీ ఈ రోజు ఏ విధంగా మోసం చేస్తుంది కూటమి ప్రభుత్వం? ఇది అధికారంలో రావటం కోసమే మేనిఫెస్టోలో అబద్దాలు చెప్పారు. ఈ రోజు ప్రజల్లో వ్యతిరేకత వస్తే తూతూ మంత్రంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఒక సిన్సియారిటీ లేదు అనేది అర్థం చేసుకున్నారు. మహిళల్ని మోసం చేసిన వాళ్ళు ఏ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా బాగుపడిన దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడికి గతంలోనే ఏ విధంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలను మోసం చేస్తే ఎలా చెంపదెబ్బ కొట్టి ఇంట్లో కూర్చోబెట్టారో తెలిసింది. సో ఈసారి కూడా జగనన్న కన్నా మించి ఇస్తాను, జగనన్న ఇచ్చింది ఇస్తూ అని చెప్పారు. సో కొంతమంది ఏమారారు, వాళ్లకు కూడా ఇప్పుడు తెలిసొచ్చింది జగనన్న రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని తమ సొంత అక్క చెల్లెలుగా భావించి, కుటుంబ సభ్యులుగా భావించి వారికి అండగా ఉంటారు అన్న విషయం. సో ఈ కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొట్టండి. మీ గ్రామాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళని చొక్కా పట్టుకొని నిలదీయండి. మీరు మేనిఫెస్టోలో చెప్పిందేంటి, ఈరోజు చేస్తున్నదేంటి అని నిలదీసిన రోజే మీకు మంచి జరుగుతుంది.
హలో అండి, గుడ్ ఈవినింగ్. మా రోజక్క మళ్ళీ ఈరోజు రెండు ఛానల్ ముందుకు వచ్చేసింది. ఒకటి ఎన్టీవీ, 2 సాక్షి టీవీ. ఇంకా వేరే ఛానల్స్ ఏమి రావు అక్క దగ్గరికి, ఇవి 2 వస్తాయి అనమాట. ఏదో సామెత చెప్తుంది అక్క. ఏరు దాటక ముందు ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న, అదే మా జగన్ అన్న. ఓమే అక్క, ఏంది ఇంత మాట అనేసిన జగన్ అన్ననే? ఎంత మాత్రం ఓడిపోయినా ఇలా మాట్లాడతాను నువ్వు అన్న చూస్తే ఏమైపోవాలా? కుళ్ళి ఆడేస్తాడు మే. నీ మాటలు చూసా ఏదో మాట్లాడుతున్నావు, ఆడపిల్ల ఉంటే తెలిసేది కదా అని మాట్లాడుతున్నావా? అందుకే నీకు ఆడపిల్ల ఉంది కాబట్టి రేపు లక్షల కోట్లు కట్టం ఇచ్చి ఎలా పంపించాలని ఆలోచించి ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేల కోట్లు అంతా దొబ్బేసి వెనకబెట్టేసుకున్నావు. ఆడదాం ఆంధ్రాలో కొన్ని కోట్లు కుంభకోణం చేసావు. తిరుపతి టికెట్ల దర్శనం కోసం కొన్ని కోట్లు వెనకాతలు పెట్టుకున్నావు. ఇప్పుడు ఫ్రీగా నవ్వుకుంటూ షోలు చేసుకుంటూ ఆ టీవీల్లో అక్కడ షోలు చేసుకుంటూ కనిపిస్తున్నావు. ప్రజాస్వామ్యం గురించి, ప్రజల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఎలా ఉంది తెలుసా? దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది మే నువ్వు మాట్లాడేదా. ఇంకొకటేదో మాట్లాడుతున్నావు. ఇది పరిపాలన చేయడం చేత కాదు, తర్వాత ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం చేత కాదు. సరే, మీ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యపానం పూర్తిగా నిషేధించినాకే ఓట్లు అడుగుతానన్నాడు. ఏం చేశాడు? దాని గురించి మాట్లాడు. ఏదో అంటారు కదా, గురిగింజకి నలుపు తెలియదట, దాని కింద నలుపు తెలియదట. మీ అన్న కిందనో నలుపు, నీ కిందనో నలుపు. తెలుసుకోకపోతే ఎట్లా? తెలుసుకోవాలి కదా. అలా తెలుసుకోకపోయారనుకో ఇట్లా పక్కన నా బోటలు గుర్తు చేయాల్సి వస్తుంది. కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కదా. సిబిఎస్ రద్దు చేస్తారన్నాడు. అప్పుడు మీ అన్న కూడా మేనిఫెస్టోలో చాలా చెప్పాడు కదా, చేయలేదు కదా. దానికి ఏం సమాధానం చెప్తావా అడిగితే? దానికి ఎర్రిమొహం వేస్తావు. ఏదో నోరుంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎట్లా? కూటమి ప్రభుత్వము ఎంతో నిక్కచ్చిగా చెప్పిన పనులన్నీ చేసుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల పాలు కానివ్వకుండా కాపాడుకుంటూ ఎంతో మంచిగా కంపెనీస్ అన్ని తీసుకొని వస్తూ ప్రజల్ని మంచి పథకాల ద్వారా ముందుకు తీసుకెళ్తూ ఉంటే నువ్వు ఈరోజు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావు. ఎంతవరకు సబబీది చెప్పు? నీకు మనస్సాక్షి ఉందా అసలు? సాక్షి ఉంది, మనస్సాక్షి లేదు నీకు. ప్రాసలు నీకేనా వచ్చేదా? నాకు కూడా బాగా వచ్చు, నేను కూడా బాగా మాట్లాడతా. తెగ ఇష్టానుసారంగా మాట్లాడబాక. కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. పోయి షోలు చేసుకోపోయి ఇంకెందుకు? నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడే ఆ జబర్దస్త్ షోలో ఈ కేకలో పక్కపక్కలు పొట్టి డ్రెస్సులు వేసుకొని వీళ్ళతో పాటు డ్యాన్సులు చేసిన దాన్ని నువ్వు ప్రజాస్వామ్యం గురించి, ప్రజల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు అనిపిస్తుంది అక్క నాకు. నువ్వు ఎంత దిగజారిపోయావంటే ఇంకా వేరే లెవెల్ అనమాట. పరాకాష్ట ఏదో అంటారు కదా, ఆ లెవెల్కి వెళ్ళిపోయావు. కర్మ ఎప్పటికి వదిలిపెట్టదు. అది మరీ అంత విర్రవేగబాకు. సరేగానే ఏడుకోబోతున్నట్టుండే. ఎవరన్నా ఏమన్నా పిలిచారా? అంటే వ్రతానికో లేకపోతే పెళ్లికో పేరెంట్కి పిలిచినట్టున్నారు కదా, బాగా రెడీ అయిపోతున్నట్టున్నావే. సరేలే, నువ్వు ఎలా రెడీ అయితే మాకు ఎందుకుగానే ఇలాంటి విషయాలు ఎప్పుడు మాట్లాడబాకు. ఓ మీ అక్క మర్చిపోయాను ఇంకొక విషయం. జగన్ అన్న అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్లాగ్ ఎగరేసాడేమో ఆగస్టు 15కి. మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాలేదు? అంతకుముందు ఆగస్టు 15కి ఎగరేసా, ఇప్పుడు ఎందుకు రాలేదు? ఏమైపోయాడబ్బా? అంటే పదవిలో ఉన్నప్పుడు దేశభక్తులు గుర్తొస్తాయా? పదవిలో లేకపోతే ఏం గుర్తురావా? ఏంటో మే అక్క, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే చాలా కమ్మగా ఉంటుంది మే నాక. సరేలే, ఇంకెప్పుడు ఇలా నోరు అదుపు తప్పి మాట్లాడబాక. మాట్లాడితే ఏమైందో తెలిసినా? సరేలే, చెప్పిన ఎందుకులే కానీ నిదానంగా నీకే తెలుస్తుందిలే. కొంచెం ఉందా తన రాజకీయాలు చెయ్యి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున నేను మాట్లాడుతున్నా. ఏదో 2 ఛానల్లో వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడితే కూటమి ప్రభుత్వం మీద విషయం చెప్పే ప్రయత్నం చేస్తే ఎవ్వరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఆంధ్రప్రదేశ్ జనాభాలు అంత ఎర్రోళ్ళేం కాదు, నీ ఎర్రి మాటలు నమ్మే అంత ఎర్రవాళ్ళు కాదు, చాలా తెలివిగల వాళ్ళు. అందుకే మొన్న పులివెందులు చూసావు కదా, ఆ వైఎస్ఆర్సీపీ కంచుకోటని ఎలా బద్దలు కొట్టిందో టీడీపీ కూటమి ప్రభుత్వం. కాబట్టి తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకుంటేనే బాగుపడతావు. లేదు మనకు బాగుపడితే ఎందుకులే, ఆల్రెడీ లక్షల కోట్లు అంతా పెట్టేసిన మనకి రాజకీయాలు ఇంకేం వద్దు, షోలు చేసుకుంటే సాల్లే అనుకుంటే ఇంకా నీ ఇష్టం. కాకపోతే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని సగర్వంగా విన్నవించుకుంటున్నానక్క. అది సరే, ఎక్కడికో పిలిచినట్టున్నారు కదా ఫంక్షన్కా, పోయేసిరా. ఓకేనా? బాయ్ అక్క.